తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార నదికి వరద చేరే ప్రమాదం ఉందన్న హెచ్చరికతో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం నాడు గొట్టా బ్యారేజ్ను సందర్శించారు. స్థానిక పాతపట్నం శాసనసభ్యుడు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు హిరమండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, పాతపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులతో సంయుక్తంగా గొట్టా బ్యారేజ్ను సందర్శించారు. వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెక్కల్ సబ్ డివిజన్ ఆర్డీఓ సుదర్శన్ దొర, మండల ప్రత్యేక అధికారి రాజేంద్ర ప్రసాద్ బాబు, తహసీల్దార్ వెంకటరమణ, ఉప తహసీల్దార్ వెంకటరమణలు సందర్శించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతిరావు మాట్లాడారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. సహాయం చేయడానికి వ్యక్తిగతంగా తాను హాజరవడం వల్ల ఈ నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా వచ్చి ఈ గొట్టా బ్యారేజీని సందర్శించి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసి ఆయనకి తెలియజేయడానికని మేమందరం వచ్చాం. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం 7,000 క్యూసెక్కుల వాటర్ మాత్రమే వీధి నుంచి వస్తుంది. ఆ 7,000 క్యూసెక్కుల వాటర్ కూడా క్రిందికి అలా యథావిధంగా విడిచిపెట్టేస్తున్నారు. దాదాపుగా 35,000 క్యూసెక్కుల వాటర్ వచ్చినప్పుడు ముప్పు జరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఈ వంశధార క్యాచ్మెంట్ ఏరియాలో అంతటి వర్షాలు లేవు కాబట్టి ప్రమాదం ఉండకపోవచ్చు అనేటువంటిది మా అంచనా. ఇంకా 2 రోజులు కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శాసనసభ్యుల వారి తాలూకా ఆఫీసులో కంట్రోల్ రూమ్లో పెట్టి కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గం మొత్తం మీద ఏ గ్రామానికి వరద ఇబ్బంది ఉన్నా సరే, నీటి ఇబ్బంది ఉన్నా సరే వెంటనే ఆ నంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే తప్పనిసరిగా మేమందరం కూడా వ్యక్తిగతంగా హాజరయ్యి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అధికారుల సహాయం తీసుకొని వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మేమందరం కూడా ఎమ్మెల్యే తరఫున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తున్నాను. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. ఆదివారం నాడు కాకినాడ జిల్లాలో ఏలేరు ప్రాజెక్టు నుంచి 5,000 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారులను, తహసీల్దారులను ఆయన ఆదేశించారు. ఆదివారం నాడు మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దారులు, ఇతర అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ను నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. పొలంలో కూడా నీళ్ళు లేవు, మొత్తం డ్రైన్ అవుతుంది. దాదాపు 4 మొత్తం వాటర్ ఆఫ్. Please like, share, subscribe our channel.